క్రీస్తులో మాకు అత్యంత ప్రియ దేవుని సంఘం ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగున్నారని, ఆత్మీయ రీతిగా ప్రతినిత్యం కూడా బలపడుతున్నారని నేను నమ్ముచున్నా. ఈరోజు మన దేవుని వాక్యం మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, శిలువకు వెళ్ళిన యేసుక్రీస్తు అంతిమ ఘట్టం, లేకపోతే ఆయన యొక్క మరణాన్ని ఆయన మరణం గురించి తెలియజేసిన సూచన అనే విషయం గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన దినాల్లో అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. శిలువకు వెళ్ళిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు, ఆయన పిలుపు, ఆయనను కలుసుకున్న వ్యక్తుల జీవితాలు, అంత మాత్రం కాకుండా ఆయన తిరస్కరించిన వ్యక్తుల జీవితాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ రోజున శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క అంతిమ ఘట్టం, లేకపోతే ఆయన యొక్క చివరి దశ ఈ లోకయాత్రలో, అంటే ఆయన మరణం గురించి తన యొక్క మరణం తను వెళ్ళబోతున్న శిలువ ప్రయాణం గురించి ముందుగానే యేసు ప్రభు ఇంతకుముందు కూడా శిష్యులకు ఆయన తెలియజేస్తున్నాడు. ఇది మరలా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా తన యొక్క అంతిమ ప్రయాణం విషయంలో ఆయన సూచన శిష్యులకు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే ప్రేమైన బిడ్డలారా, విమోచన లేకపోతే విడుదలకు ముందు ప్రకటన ఉంటుంది. ఎందుకంటే ప్రేమైన దేవుడు గమనించండి, దేవుని ప్రతి ఒక్క కార్యాలలో కూడా మనం గమనించినట్లయితే ఒక గొప్ప రహస్యం ఏంటంటే, ఆయన ఏది ప్రకటిస్తాడో తర్వాత దాన్ని కార్యరూపం చేసి చూపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏది తెలియజేస్తాడో దాన్ని ఖచ్చితంగా తర్వాత విమోచన కార్యంగా దాన్ని, లేకపోతే విడుదల కార్యంగా చేసి చూపించే దేవుడు అన్నాడు. ఓషయ గ్రంథంలో అంటాడు, మనం ఏం చూస్తున్నామంటే క్షమించండి, అక్కడ ఓషయ గ్రంథంలో పాపంలో పడిపోయిన ప్రజలను ఆయన తిరిగి మరలా ఆయన వైపు రావాలని, ఆయన వైపు మళ్ళుకోవాలని, ఆయన వైపు తిరగాలని చెప్పేసి ఆయన అక్కడ పిలుపునిస్తున్నాడు. అంత మాత్రం కాకుండా ఇక్కడ మార్కు సువార్తలు మనం చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు తన మరణాన్ని ముందుగానే స్పష్టంగా అక్కడ ప్రకటిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమ ఏమిటారా, ఈ రెండు విషయాలు గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, శిలువ అనేది అది యాదృచ్ఛికం కాదు, కానీ లేకపోతే అంటే యాక్సిడెంట్లు, అంటే ఇప్పుడు అదేదో సడన్గా అనుకున్నదో లేకపోతే యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా కాదు, కానీ ఇది నిత్యత్వపు యొక్క ప్రణాళిక అని మనం చూస్తున్నాం. గడిచిన దినాల్లో కూడా అనేక సార్లు ఈ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అంతే నిన్నటి దినాన్ని కూడా మనం ఈ విషయంలో, నిన్నటి ఆదివారపు ఆరాధనలో కూడా మనం ఈ విషయం ధ్యానించాం. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 1:13-8 కావచ్చు, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 కూడా అక్కడ వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, లోక పునఃస్థాపనకు ముందే దేవునికి బలి చేయబడిన దేవుని గొర్రెపిల్ల అని చూస్తున్నాం ప్రకటన 13:8. అంత మాత్రం కాకుండా అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు 1:4 అంటాడు, జగత్తుత్పత్తికి ముందుగానే క్రీస్తు శిలువ, అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఈ శిలువ అనేది యాదృచ్ఛికం కాదు, ఇది నిత్య ప్రణాళిక, లేకపోతే జగత్తుత్పత్తికి ముందుగానే దేవుడు మన కొరకు చేసి పెట్టిన ప్రణాళిక అనే విషయాన్ని, ఒక ఆత్మీయ సత్యాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందండి. చూడండి, మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన చెప్తున్న మొదటి విషయం ఏంటంటే, ఓషయ గ్రంథం 6:1 అంతిమ చివరి ఘట్టానికి చేరుకన ముందు ఆయన వైపు తిరగండి అని పిలుపునిస్తున్నాడు. ఇక్కడ దాన్ని మనం అర్థం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ దేవుడు నేరుగా పునరుత్థానం గురించి మాట్లాడతలేదు, కానీ మొదట ఆయన ఏమంటున్నాడు, మొదట ఆయన పిలుస్తుంది ఏంటంటే, నా వైపు తిరగండి. ఆయన పునఃస్థాపించడానికి ముందే, ఆయన చెప్తున్న పునరుద్ధరించడానికి ముందుగానే ఆయన నా వైపు తిరగడం అంటే కేవలం భావోద్వేగాలతో, లేకపోతే అంటే ఏమంటారు కదా, మనం ఇంగ్లీష్లో ఎమోషనల్ అంటాం, ఎమోషనల్గా కాదండి అది. గమనించండి, అది తిరగడం అంటే దిశ మార్చుకోవడం. ఏం దిశ మార్చుకోవడం అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మనము పాపము నుండి దేనివైపు, పరిశుద్ధత వైపు మనము దిశ మార్చుకోవడం. అంత మాత్రం కాకుండా మన యొక్క దేవుని నుండి ఏదైతే దూరంగా వెళ్ళిపోయామో మరలా తిరిగి దేవుని సన్నిధికి దగ్గరగా రావడం అనేది, ఈ విషయం గమనించాలి. దిశ మార్చుకోవడం అంటే ఇదండి, పాపం నుంచి పరిశుద్ధ వైపు రావాలా, దేవుని దగ్గరికి ఒకవేళ దూరంగా వెళ్ళిపోతే దేవుని వైపు మరలా దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చేదే మనం దీని అర్థమని తెలుసుకోవాలంటే, తిరిగి రావడం అంటే. చూడండి, తిరిగి రాకుండా శిలువ ప్రయోజనం మన జీవితంలో ఎంత మాత్రము అనుభవించలేము, అది పనిచేయదు కూడా. మనం ఆయన వైపు తిరగకపోతే ఎంత మాత్రము శిలువ యొక్క ఉపయోగం మన జీవితంలో అది కనపడదండి. ఎందుకంటే చూడండి, యెషయా 55:7 కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, నా వైపు తిరగండి అంటున్నాడు ఆయన. యెషయా 55:7. అంత మాత్రం కాదు, 7:2 కూడా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను వారు యెహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించను. చూడండి, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను వారు యెహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి యందు జాలిపడిన వారు
పడినవారు మన దేవుడిని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించను. ఆయన వైపు తిరగాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. ఇదే రీతిగా యోవేలు 2:13 కూడా అక్కడ చెప్తున్న మాట అదే. మనఃపూర్వకంగా ఆయన వైపు తిరగండి అంటుంది. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును, శాశ్వత శాంతమూర్తిను, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. తిరగడం అంటే చూడండి, మీ హృదయాల్ని ఆయన వైపు త్రిప్పాలంటే ఇది అంతరంగికంగా మార్పు రావాలి అనేది అర్థం, భౌతికంగా కాదండి. మనం గమనించాలి, ఆయన వైపు పరిపూర్ణంగా తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. ఈరోజు మన జీవితంలో చాలామంది ఉంటారు, చర్చకు దగ్గరగా ఉంటున్నారు కానీ ఏంటంట దేవుని మనసుకు చాలా దూరంగా ఉంటారు. ప్రేమ దేవుడు ఈ విషయాన్ని మనం ఎందుకు మరలా ఈ వాక్యం అనేక సార్లు మన విషయాలు మనం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇంకా అనేక మంది మన జీవితాల్లో అలాంటి వారు మనం ఉన్నామని తెలుసుకోవాలండి. మనం ముందుగా ఒకవేళ ఆయన వైపు తిరిగినట్లయితే తర్వాత నిన్ను నన్ను ఆయన పునఃస్థాపించే దేవుడు, లేకపోతే పునరుద్ధరింపజేసే దేవుడుగా ఉన్నాడు, మనల్ని లేపే దేవుడుగా ఉన్నాడని సత్యాన్ని తెలుసుకోవాలి. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయనే గాయపరిచే దేవుడు, ఆయనే స్వస్థపరిచే దేవుడు. ఆయన అంటున్నాడు యెషయా 6:1 చూసినట్లయితే, మనం చూసినట్లయితే 6 చూడండి, ఒకసారి మాట చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలను రండి, మన అంశం మనం ధ్యానించుకున్న తర్వాత ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ఈ వాక్యం చూసినట్లయితే గాయపరచు దేవుడు ఆయనే, స్వస్థపరచువాడు కూడా ఆయనే. ఆయన మనల్ని గాయపరిచి అక్కడికి వదిలేవాడు కాదు, కానీ తిరిగి మనల్ని స్వస్థపరిచేవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలండి. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని విరగదీయడం, లేకపోతే ఆయన కష్టాలకు మనల్ని అనుమతించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలు మనతో బోధనతో మారేటువంటి కాదండి. చెప్తే మార్పు రాదు మనలో, కావాలన్నా కష్టంతో అది ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు మాత్రమే మనం మారుతాం. కనుక దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అటువంటిని అనుమతి చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని, సత్యాన్ని గ్రహించాలి. చూడండి, ఇక్కడ ఆత్మీయ రహస్యం ఏంటంటే ప్రేమ దేవుడు గర్వాన్ని తీసేయాలని కోరుకున్నప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని వినయంతో వినయాన్ని ఇచ్చి మనం స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే గర్వం తీయాలనుకున్నాడో మనల్ని దాంతో వెరగొట్టి మనల్ని వినయంతో స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఇది కేవలం యేసులో ఇది పూర్తిగా నెరవేరేదిగా ఉందండి. ఎందుకంటే చూడండి, ఆ శిలువలో గాయపడినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఎందుకు మనం స్వస్థత పొందుకోవాలని. ఆయన కొట్టబడ్డాడు, కేవలం మనము రక్షించబడ్డానని. చాలా విషయాలు ఉన్నాయి కానీ లోతుకు వెళ్ళడానికి ఇష్టం లేదండి. యెషయా 53:5 ఆ మాట మనం చూస్తున్నాం కదా. నేను చెప్తున్న మాట చూడండి, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఎన్ని విషయాలు కూడా నీ కొరకు నా కొరకు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు గమనించండి, ఒక వైద్యుడు కత్తిరించి మనకు శరీరం కట్ చేసి తన శస్త్రచికిత్సను ఆపరేషన్ చేస్తాడు, కానీ అది నొప్పి కలిగిస్తుంది ఖచ్చితంగా. కానీ అదేం చేసేదిగా ఉంది? ప్రాణాన్ని నిలబెట్టేదిగా ఉంది, ప్రాణాన్ని కాపాడేదిగా ఉందనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆ పరిస్థితుల గుండా తీసుకెళ్ళి ఆ బాధ విరగదీసి ఆ అనుభవంలో నలగొట్టే అనుభవంలో తీసుకెళ్ళి తిరిగి మరలా ఆయన నిర్మించే దేవుడుగా ఉన్నాడు, తిరిగి మరలా గాయాలను కట్టే దేవుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రతి నొప్పి కూడా శత్రువు నుండి కాదు, కానీ అనేకసార్లు అనుకుంటాం మనం, ప్రతి నొప్పి కొన్నిసార్లు సైతానాలు చేశాడని. ఇది ఎంత మాత్రం కాదండి. అన్ని నొప్పులు, అన్ని పరిస్థితులు అవి దుష్టుడి నుంచి, సైతాన్ నుంచి వచ్చే పరిస్థితులు కాదు. కానీ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుడే మనకు ఆ నొప్పులను, ఆ కష్టాలను, బాధను అనుమతించేవాడుగా ఉన్నాడు మన జీవితంలో. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన పునరుత్థానికి సిద్ధపరిచే దేవుడిగా మనకు మన జీవితాల్లో కనబడతా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా నేను చెప్తున్నా. మూడోగా చూసినట్లయితే 6:2 అంటాడు, ఆయన ఏమంటున్నాడు? 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతికినట్టు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. ఇక్కడ చూడండి, 3వ దినం యొక్క సూత్రం, లేకపోతే ప్రిన్సిపల్, థర్డ్ డే సూత్రం అందరికీ తెలుసు ఏంటంటే 3వ దినమున మనల్ని లేపును.
అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి ప్రవచనాత్మకమైన వాక్యం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది నేరుగా యేసుక్రీస్తు పునరుత్థానానికి స్పష్టమైన ఒక నీడగా, లేకపోతే నేరుగా ఆయన జీవితంలో ఆయన పునరుద్ధరించడానికి పునరుత్థానానికి ఒక ప్రవచనంగా ఇది కనబడతా ఉందండి. ఆత్మీయ రీతిగా మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు బాధ, రెండవ రోజు నిశ్శబ్దం, మూడవ రోజు ఏంటంట మహిమ, అంటే పునరుత్థానం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను. ఇది చూడండి, లేఖనముల ప్రకారం మూడో దినం లేపబడేది. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ లేఖనం కూడా స్పష్టంగా తెలియజేసినట్లు మనం తెలుసుకోవాలి. చూడండి, ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే అనేకసార్లు ఈ విషయాన్ని మనం ధ్యానించు. విత్తనము నేలలో పడినప్పుడే అది చనిపోయినట్టు కనిపిస్తుంది కానీ పడిన సందర్భంలో, కానీ అది లోపల దాని ఇక్కడ ఏం పెరుగుతూ ఉందండి. ఎప్పుడైతే విత్తనం మట్టిలో పడినప్పుడు అక్కడికి ఆగిపోదు, కానీ అది మొక్క రావడానికి లోపల నుంచి జీవము అది బయటకు వచ్చేదిగా ఉందనే విషయాన్ని గమనించాలండి. సరైన సమయం వచ్చినప్పుడు అది కరెక్ట్గా మొలిచి బయటకు వచ్చేదిగా ఉంది. మన జీవితంలో మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు 2 రోజుల్లో ఒకవేళ రెండవ రోజు అనుభవంలో ఉండవచ్చు, గాయం పొందుకొని బాధతో ఏమి పరిస్థితులు జవాబు రాని పరిస్థితుల్లో మనం రెండో రోజులో అనుభవంలో ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రేమైన దేవుడరా, నీ జీవితంలో మన జీవితంలో ఖచ్చితంగా మూడో రోజు అంటే పునరుత్థానము చేయగలిగిన దేవుడు మనకున్నాడు. మనల్ని పునరుత్థానింపజేసే దేవుడని ఆయన ఖచ్చితంగా ఆ పరిస్థితిని మన జీవితంలో తీసుకొస్తాడనే దృఢ నమ్మకంతో మనము ఉండాలి. 4వది చూసినట్లయితే ప్రియమైన దేవుడారా, ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభు తన మరణం గురించి ముందుగానే చెప్తా ఉన్నాడు. లోతైన దృశ్యం మనం గమనించినట్లయితే యేసు యెరూషలేమునకు ముందుగా ఆయన నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. శిష్యులు భయంతో ఉన్నారు, కానీ అక్కడ యేసుని వాళ్ళని తెలుసుకుని ఏం చేస్తున్నాడు, ఆయన ముందుకు వెళ్తా అంటే లీడర్షిప్ లక్షణాలు ఇక్కడ కనపడచ్చు. ఆయన ముందు వెళ్తున్నాడు, వారు వెనకెళ్తా వారేమో ఏంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. యేసు ప్రభు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాడు. యేసు ప్రభు తెలుసుకుని ఆయన వెళ్తున్నాడు ఏం జరగబోతుంది అనేది. అయితే శిష్యులు ఏమి తెలియక ఒక ఒక దిగ్భ్రాంతిలో వారు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, యేసు ఆయన యొక్క మరణం విషయం గురించి స్పష్టంగా అక్కడ 7 విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన చెప్తున్న మాట్లాడినట్టే, ఇదిగో మనము యెరూషలేముకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అన్ని జనులకు అప్పగించారు. 3వ విషయం. 4వ విషయం, వారు ఆయనను అప్పగించి. 4వ విషయం, ఆయన మీద ఉమ్మివేసి. 5వ విషయం, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి. 3 దినాల తర్వాత తిరిగి ఆయన లేచని చెప్పిన విషయం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను మొట్టమొదటిగా అప్పగింపబడడం చూస్తున్నాం. వారు ఆయనకు మరణశిక్ష విధించడం చూస్తున్నాం. ఆయన అన్ని జనాలకు అప్పగించడం చూస్తున్నాం. వారిని ఆయనను అప్పగించినట్లు, ఆయన మీద ఉమ్మి వేసినట్లు, కొరడాలతో ఆయన కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం. 3 దినాల తర్వాత లేచినట్లుగా మనం చూస్తున్నాం. చరిత్రలో గమనించినట్లయితే ప్రేమైన ఇక్కడ ఎన్ని విషయాలండి, దాదాపు 6 విషయాలు మనం గమనిస్తాం. అంటే ఆయన యొక్క శ్రమ మరణ అక్కడ చూసినట్లయితే ప్రేమైన దేవులారా, శిలువ అనేది ఇది ముందుగానే చెప్పినట్లుగా ఆయన ముందుగానే తెలియజేస్తారు. అంటే ఏంటిది, ఇది ఏదో ఒక యాదృచ్ఛికంగా కాదు, ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఆయన ఎందుకోసం సమస్తాన్ని ఆయన ఏమైతే అనుభవించాల్సిందో అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు కనుక ఆయన వెళ్ళబోయే మార్గాన్ని స్పష్టంగా, ఆయన శిలువ మార్గాన్ని అన్ని దశలను కూడా అప్పగించబడడం నుంచి, తీర్పు చేయడం నుంచి, అపహాస్యము ఆయన తృణీకరించడం నుంచి, ఆయన కొరడా దెబ్బలు కొట్టడం విషయాలు కావచ్చు, ఆయన మరణం గురించి కావచ్చు, ఆయన పునరుత్థానం గురించి కావచ్చు, అన్నీ కూడా ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో శిష్యుల ముందు ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనంతటా అది ఎవరో బలవంతం చేస్తే ఆయన ప్రాణం అర్పించలేదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 18 అంటాడు కదా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ చూడరా ఏంటంట, చూడండి, ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. చూడండి, నోబడీ ఈజ్ ఫస్ట్. ఎవరు కూడా ఆయన మరణం గురించి ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన అంతటా ఆయనే నేను పెడుతున్నానని చెప్తా ఉన్న మాట ఇక్కడ మనం గమనించాలండి. లోతైన సత్యం ఏం తెలుసుకోవాలంటే ప్రేమ దేవుడారా, యేసు ప్రభువారు ఆయన బలవంతంగా చనిపోవడానికి రాలేదండి. ఎవరో బలవంతం చేస్తేనో, ఎవరో ఇది చేస్తానో బలవంతంగా చనిపోవడానికి రాలేదు, బలవంతంగా చనిపోలేదు.
ఆయన తనంతట తానే స్వచ్ఛందంగా వాలంటరీగా తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా మనం గమనించుకోవాలండి. ఒక సైనికుడు చూడండి, ఉదాహరణ చూసినట్టయితే దేశం కోసం ముందుగా ప్రాణం అర్పించేందుకు సిద్ధమవుతాడు. కానీ యేసు ప్రభు ప్రపంచం కోసం తన ప్రాణము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే సైనికులకు మనందరికీ తెలుసు కదండి, ఆర్మీలో వారు అక్కడికి వెళ్తే వారి జీవితం గ్యారంటీ ఉండదు యుద్ధంలో. అది కేవలం యుద్ధం, అక్కడ అది చెప్పడం కావద్దు, అటు ఇటు ఉండొచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు మాత్రం అది ఒక దేశానికి, ఒక సైనికుడు ఒక దేశానికి ఉండవచ్చు, ఒక పరిస్థితి ఒక రాష్ట్రానికి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు మొత్తం ప్రపంచం కోసం తన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తున్నామండి. ఇక్కడ అంతిమ విషయం చూసుకున్నట్లయితే, అంతిమ ఘట్టం చూసినట్లయితే తిరుగులేనటువంటి స్థితి, అంటే వెనక్కి తిరిగి రాని పరిస్థితి, అక్కడ వచ్చే పరిస్థితి కాదు. ఇక్కడ ఏంటి మనం గమనించింది ఏంటంటే, ఇది శిలువకు ముందు చివరి దశగా మనం చూస్తున్నామండి. ఏంటి, ఒక్కసారి ప్రకటించిన తర్వాత యేసు మళ్ళా వెనక్కి తిరిగి రావడం అంటూ అక్కడ ఉండదు ఆ విషయంలో. ఎందుకంటే లూకా 9:51 ఒక వాక్యం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 51 మనం గమనించినట్లయితే, ఆయన పరమునకు చేర్చుకున్న దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అంటాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళేటకు మనస్సు స్థిరపరచుకుని అంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి సిద్ధపరుచులని సమరయ గ్రామంలోకి చూడండి, ఇది కింద వద్దు కానీ మనకి పైన గమనించితే పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే తిరిగి రాడు ఇంకా అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఏం తెలుస్తూ ఉంది, పరిపూర్ణంగా ఆయన సంపూర్ణంగా సమర్పణ జీవితం మనకు ఆత్మీయార్థం మనకు తెలియజేస్తూ ఉందండి. పూర్తిగా తన విధేయతను చూపిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా దానికి తిరిగి రావడం అనే విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. ప్రియమైన దేవుడా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈరోజు ప్రతి విశ్వాసి కూడా మనం ఇలా చెప్పేవారుగా ఉండాలండి. ఏంటంటే, ప్రభువా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను అనుసరిస్తాను, నేను వెంబడించేవాడిగా ఉంటానని. చూడండి, ఇక్కడ మనం శిష్యుల్ని క్రీస్తులను గమనించినట్లయితే ప్రేమ దేవుడారా, శిష్యుల జీవితంలో అక్కడ ఆ మాట చెప్పినప్పుడు భయము, అయోమయం, ఒక గందరగోళమైన వాతావరణం అక్కడ కనబడతా ఉంది. అయితే యేసు ప్రభు వారు గమనించినట్లయితే ధైర్యంగా, ఒక స్పష్టతతో, ఒక నిబద్ధతతో కలిగి ఆయన మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ ఏం సత్యం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క యోజన అర్థం కాకపోతే భయం వచ్చేదిగా ఉంది మన జీవితంలో. అయితే సమర్పణ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో శాంతి మనల్ని ఏలేదిగా ఉంది. ప్రేమ ఏమిటారా, మనము తిరిగి వచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం విరగబట్టి ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచడం అనే నమ్మకం, విశ్వాసం మనం ఉండాలి. 3వ రోజు మనల్ని ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది అనే నమ్మకం మనలో ఉండాలండి. ఏ భయం కూడా మనల్ని ఆపేదిగా ఉండకూడదు. మనం అంతిమ ఘట్టానికి మనం చేరుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమ ఏమిటారా, యేసు ప్రభు వారు తన మరణాన్ని ముందుగానే చెప్పాడు, కేవలం అది నా యొక్క రక్షణ కోసం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనం ఇంకా ఆలస్యం చేస్తున్నామా, మనం ఇంకా పాపంలో ఉన్నామా? అయితే ఈరోజు దేవుడు ఆయన తన వైపు తిరగమంటున్నాడండి. ఒకవేళ బాధలో ఉన్నామా, 2వ రోజులోనే ఉన్నావా, ఒకవేళ బాధ స్వస్థపరిచే దేవుడు ఆయన స్వస్థత పొందుకోమని నేను పిలుస్తా ఉన్నాడు ఈరోజు. ఒకవేళ నువ్వు భయంలో ఉన్నావా, దేవుడిని సమర్పించుకోమని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా చూడండి, శిలువను చూసి కేవలం శిలువ అనేకసార్లు గౌరవించేవారుగా, దానిని ఆరాధించేవారుగా ఉంటారు. కానీ మనం దాన్ని గౌరవించే వ్యక్తులు మంచిదే, తప్పులేదు. కానీ అన్నిటికంటే ఎక్కువ మనం శిలువ మోసేవారుగా ఉండాలని గడిచిన కొన్ని దినాలుగా దేవుడు మనకు స్పష్టంగా నేర్పిస్తున్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లూకా 9:23 మనం అనేకసార్లు ధ్యానించాం. ఎవడైనా తన వెంబడింపగోరినలా తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రేమైంది ఏమిటారా, శిలువ ప్రకటించబడింది, ఈరోజు శిలువ అంగీకరించబడింది. అంత మాత్రమే కాదండి, శిలువ విజయం సాధించబడింది ఆయన పునరుత్థానం ద్వారా. గమనించి ఎందుకు ప్రేమైంది ఏమిటారా, యేసు ప్రభు చనిపోవడానికి ముందు తన మరణాన్ని ప్రకటించాడు. ఎందుకంటే నీ రక్షణ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యోజనలో అది ముందుగానే నిర్ణయించబడిన సత్యం. కనుక ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు తన యొక్క మరణాన్ని ముందు సూచన తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేక విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు ఎక్కడ ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పటికి కూడా మన పాపం ఉంటే ఆయన వైపు తిరగమంటున్నాడు. మనం బాధలో ఉంటే ఆయన స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, మనం తిరిగినప్పుడే, ఆయన శిలువను మోసుకోవడానికి సిద్ధమైనప్పుడే ఖచ్చితంగా ఒకరోజు మనకి 3వ దినం మన జీవితంలో వచ్చేది పునఃస్థాపించే దేవుడు, పునరుత్థానించే దేవుడు ఆయన మన జీవితంలో ఉన్నాడని గ్రహించుకోవాలి. ఈరోజు ఏ దినంలో నువ్వు ఉన్నావు గ్రహించుకో. మనం సిద్ధపరచుకుందాం, ఆయన వైపు తిరుగుదాం. ఎందుకంటే సమస్తాన్ని ఆయన శిలువలో ఆయన చేసి ముగించాడు, ఒక మార్గనిర్దేశాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.